పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు పరిస్థితి ఏంటి? వాస్తవంగా బీహార్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగబోతున్నాయి. ఏడాది ఎండింగ్ అనుకోవాలి, జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి పరిస్థితి అక్కడ చాలా ముఖ్యమైనటువంటిది. బీహార్లో జేడీయూ, భారతీయ జనతా పార్టీ, అలాగే రామ్విలాస్ పాస్వాన్ కుమారుడైనటువంటి చిరాగ్ పాస్వాన్కి సంబంధించినటువంటి పార్టీ, ఈ మూడు కూడా కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఆర్జేడీ కలిసి పోటీ చేస్తున్నాయి, కమ్యూనిస్టులు కలిసి. ఇప్పుడు తనదంటూ ఒకటి ఏది, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని ఎవరినో నేనే డిసైడ్ చేశాను, తెలంగాణలో ముఖ్యమంత్రిని ఎవరినో నేనే డిసైడ్ చేశాను, ఇది చెప్పేటటువంటి ప్రశాంత్ కిషోర్ తను ముఖ్యమంత్రి కావాలన్నటువంటి వ్యవహారంతో గత 5 ఏళ్ల నుంచి కష్టపడతా ఉన్నాడు బీహార్లో. ఇప్పుడు తన పార్టీ పరిస్థితి ఏంటి? అతిపెద్ద సమస్య ఇప్పుడు ఒక వక్ఫ్ సమస్య వచ్చింది. వక్ఫ్ బిల్లుకి అనుకూలురంతా బీజేపీ కూటమి వైపు, వ్యతిరేకులంతా ఆర్జేడీ కూటమి వైపు. మరి ఈయన పరిస్థితి ఏంటి? ఈయన వ్యతిరేకిస్తున్నాడో అనుకూలమో చెప్పలేడు. వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడతాడు, అనుకూలం అన్నట్టు మాట్లాడతాడు. అనుకూలం కాదు వ్యతిరేకిస్తున్నట్టు ఉంటుంది, వ్యతిరేకం కాదు అనుకూలం అన్నట్టు ఉంటుంది. ఈ గందరగోళం అక్కడ ఒక కన్ఫ్యూజన్, ఒక సామాజికం. మిగతాది ఇప్పుడు పీకేని ఎందుకు ఎన్నుకోవాలా? ఈ ప్రశ్నకి సమాధానం లేదు. ప్రత్యామ్నాయ రాజకీయం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో నేనే సృష్టించానంటాడు. కానీ ప్రత్యామ్నాయ రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశించారు కాబట్టి కాంగ్రెస్ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్లేస్లో తను అడుగు పెట్టాలనుకుంటున్నది సాధ్యమవుతుందా? ఎన్నికల్లో తేలబోతోంది.